మీరు మారరే. నేను పల్లె పండగ, పంచాయతీరాజ్, సీసీ రోడ్లు, దేశం బాగుండాలంటే మీరు ఓజీ సరే కానివ్వండి, నేను ఏం చేస్తాను. మీ శక్తి ముందు శబరి గారికి కూడా చెప్తున్నా, బైరెడ్డి శబరి గారికి కూడా, నాకు కూడా వీళ్ళ శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదమ్మా. వీళ్ళు గొడవ పెట్టుకున్నా నేను కూడా ఆగలేను. అందుకని వీళ్ళకి నమస్కారాలు తెలియజేయడం తప్ప. ఏంటంటే వన్ స్టార్ రెవల్యూషన్ అంట, అంటే గడ్డి పరకతో విప్లవం. ఇది నేను చాలా సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీగా ఎన్నికైన మా సోదరులు జనసేన జనరల్ సెక్రటరీ నాగబాబు గారు నాకు చాలా సంవత్సరాల క్రితం, కరెక్ట్ చెప్పాలంటే ఇది ఎప్పుడో 99లో కానీ 2000లో కానీ నాకు ఈ పుస్తకం ఇచ్చారు, గడ్డి పరకతో విప్లవం. దీన్ని తెలుగు తర్జుమా చేసిన పుస్తకం, అనువాదం చేసిన పుస్తకం. ఇందులో ఏంటంటే మీకు జీవాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఖర్చు లేకుండా ఎలాగనేది ముసునోబు ఫుకోకా అని చెప్పి ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన పుస్తకం, వ్యవసాయ శాస్త్రవేత్త. ఇది నాకు ఆయనకి ఇస్తే, అంటే నేను చరితమ్మ గారికి చెప్తా ఉన్నాను, మీ అబ్బాయిని చాలా గొప్పగా పెంచారు, ఈ పుస్తకం చదువుతున్నాడంటే చాలా తప్పన ఉంటే తప్ప ఈ పుస్తకం చదవరు. అంటే అందుకేనేమో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఇది పుడిచెర్ల గ్రామంకి మీరు ఇక్కడ మనకి ఇన్ని ఊర్లుంటే, ఇన్ని జిల్లాలుంటే మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే మేబీ ఇది మనసుని బలంగా లాగింది అనుకుంటున్నాను ఇక్కడికి. అంటే ఇది ఈ రోజున ఫామ్ పాండ్స్కి సంబంధించి సమగ్ర కొంచెం మీకు వివరించి, అంటే మీకు చాలామంది మీరు సినిమా ఓజీ అంటున్నారు కానీ, అంటే మీరు సినిమాలకు వెళ్తారు, హుషారుగా ఉంటారు, కానీ నీళ్ళు లేకపోతే మీరే సినిమాలకు వెళ్తారా? అందుకని ఎప్పుడేనంటే మంచి అభివృద్ధి ఉండాలి, రోడ్లు కావాలి, మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి, పంట నేల పచ్చగా ఉండాలి, ఇవన్నీ కోరుకోవడం. దాంట్లో మొదటిది నీటిని సంరక్షించుకోవడం. మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది, వస్తే భారీ వర్షం వస్తే, కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు మనకి. ఈ నిల్వ చేసుకునే సౌకర్యం మీరు ఊహించండి, 1,55,000 నీటి కుంటలు, 1,55,000 నీటి కుంటలు కానీ మనం ఈ రోజున మన టార్గెట్, ఇది ఒకటే టార్గెట్ పెట్టాను నేను, మే నెలలోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి అని చెప్పాను, మే లోపు అయిపోవాలి, ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి. అంటే 1,55,000 పాండ్లు కనుక, నీటి కుంటలు కనుక నిండితే మనకి ప్రకాశం బ్యారేజ్లో 3 TMCలు నీళ్లు. అలాంటిది మనకి 1,55,000 పాండ్లు నీటి కుంటలు కనుక నిండితే 1 TMC వచ్చేస్తుంది. అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నా నమ్మకం ఏంటంటే, కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి ఇది, మనం ఏం కొత్తగా చేయట్లా. మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది. అంటే ఇది రాయలసీమ కాదు, ఇది రత్నాల సీమ. అలాంటి రత్నాల సీమ రావాలి, మళ్ళీ రత్నాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి. ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు, అందరికీ కావాలి. అందుకే ఎకరం 30 సెంట్లు ఉన్న రాజన్న గారికి కూడా ఇది ఎందుకు పెట్టామంటే, ఇది ఆయన బాగుండాలి, కేవలం 30-40 ఎకరాలు ఇంకా పైవాళ్ళు పెద్దోళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పాండ్, దీంట్లో ఈ 1,55,000 పాండ్లు మనం ఎప్పుడైపోతే సార్, వీఆర్ టార్గెటింగ్ బిఫోర్ మే. వాట్ ఇస్ ద టైమ్ లైన్? ఎండ్ ఆఫ్ మే. అంటే మే నెలాఖరులో ఇది అయిపోయేలాగా. ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా చెప్పగలనంటే, ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం. 13,326 పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించగలిగామంటే మనకి సత్తా ఉంది, పనిచేసే అధికారుల యంత్రాంగం ఉంది. కానీ వాళ్ళకి పని చెప్పడానికి దిశానిర్దేశం చేసే ఏ స్వార్థం లేని వ్యక్తులు కావాలి. ఇది రాష్ట్రం బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటారో, నేను కూడా వారి అనుభవాన్ని మనం ప్రేరణగా తీసుకొని, నేను కూడా దాన్ని నేను తీసుకున్న ఈ శాఖల్ని చాలా బలంగా చేయాలనే ఒకటే రోజున 13,326 గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మన ఒక గొప్ప బలమైన సందేశం ఇచ్చింది. ప్రపంచ రికార్డు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. అలాగే గ్రామాల్లో స్వాతంత్రం మరియు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా, ఏదో ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, జెండా ఆవిష్కరణ కోసం మనం భారత్ మాత జిందాబాద్ అంటాం, కానీ 100 రూపాయలు చేతులు పెడితే దేములకు వస్తే ఒక సర్పంచ్కి
అలా మేజర్ గ్రామ పంచాయతీలు 100-250 మీరు ఊహించండి. అంటే ఇన్ని సంవత్సరాలు